మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. జనరల్గా ఈ మధ్య కాలంలో చాలామందికి ఉండే ప్రాబ్లం, అది ఏ సీజన్ అయినా కానివ్వండి, వింటర్ కానీ, సమ్మర్ కానీ, రైనీ సీజన్ కానీ, స్కిన్కు ఉండే ప్రాబ్లం ఏంటి అంటే పిగ్మెంటేషన్. పిగ్మెంటేషన్ అనేది ఒకప్పుడు 40 years దాటిన వాళ్ళకి మాత్రమే వచ్చేది, ముఖ్యంగా ఆడవాళ్ళకి. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, మగవాళ్ళకి ఉంటుంది, ఆడవాళ్ళకి ఉంటుంది. ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లం 6 years పిల్లల నుంచి ఎవరికైనా ఉంటుంది. కాకపోతే 6 years పిల్లలకి ఏంటంటే అరౌండ్ మౌత్ నెక్ పిగ్మెంటేషన్ ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీస్కి వస్తుంది, ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే వస్తుంది, లైక్ థైరాయిడ్ కానివ్వండి, పీసీఓడి కానివ్వండి. ఇంకా కొంతమంది పిల్లలకి ఈ మధ్య ప్రొలాక్టిన్ బ్యాలెన్స్ కూడా ఉంటుందన్నమాట, టెస్టోస్టెరాన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అన్నిటికంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే పిగ్మెంటేషన్ రావడానికి ఒబేసిటీ. ఎవరైతే ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉంటారో వాళ్ళకి పిగ్మెంటేషన్ చాలా ఈజీగా వస్తుంది. అరౌండ్ మౌత్ నెక్ పిగ్మెంటేషన్ మనం గమనించవచ్చు. బరువుగా ఉండే చాలా మందికి 99%కి 1% తప్పించుకుంటారు. అమ్మాయిల్లో ప్యూబర్టీ స్టేజ్ అంటే 11-12 years నుంచి పిగ్మెంటేషన్ వచ్చేస్తున్నా. అంతకుముందు మెచ్యూర్ అయ్యేటప్పటికి అమ్మాయిలు చక్కగా తీరుతారు, మంచి కలర్ వస్తారు అనేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బరువు పెరిగిపోతున్నారు. బరువు పెరగకపోయినా నెక్ చుట్టూ పిగ్మెంటేషన్ ఉంటుంది, మౌత్ చుట్టూ పిగ్మెంటేషన్ ఉంటుంది. చాలామందికి చాలా రకాలుగా వస్తూ ఉంటుంది. అసలు ఏంటి ఈ పిగ్మెంటేషన్? మీకు చాలామంది చాలా చెప్పుంటారు, నేను చాలా సింపుల్గా చెప్తాను. జనరల్గా మనం ఎండలోకి వెళ్తే మెలనిన్ సెక్రీట్ అవుతుంది. మెలనిన్ అనే పిగ్మెంట్ మన స్కిన్ లేయర్లో ఉంటుంది అన్నమాట, కింద. అది మెలనిన్ సెక్రీట్ అవుతుంది. ఎందుకు అంటే మనకు ప్రొటెక్షన్ కోసం, సన్ రేస్ నుంచి స్కిన్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, లోపల ఆర్గాన్స్ వరకు సన్ రేస్ వెళ్లకుండా అన్నమాట. అందుకనే మనం ఎండలో ఎంత ఎక్కువసేపు ఉంటే అంత నల్లబడతాము. అందుకనే మెలనిన్ సెక్రీట్ అవుతుంది. ఇది మంచిది. కానీ కొన్ని కారణాల వల్ల, అది ఏ కారణమైనా కావచ్చు, ఒకప్పుడు ఏజ్ అనేది ఒక కారణం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అన్నీ మనకు మారుతాయి కాబట్టి మెలనిన్ డిస్ట్రిబ్యూషన్ కూడా మారేది. కానీ ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా అని చెప్పాను కదా, ఏ కారణమైనా కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, టెన్షన్ కావచ్చు, నిద్ర లేకపోవడం కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, ఇలా ఏ కారణం వల్ల అయినా కానీ మన స్కిన్కి ఆ పిగ్మెంట్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది. ఈవెన్గా స్ప్రెడ్ అవ్వదు. అది స్ప్రెడ్ అయినప్పుడు చుక్కలు చుక్కలుగా పడేటట్టు ఉంటుంది, కాన్సన్ట్రేట్ అవుతుంది అనమాట మెలనిన్. ఆ కాన్సన్ట్రేట్ అయినప్పుడు చుక్కలు మనకు కనిపిస్తాయి. దీనిని మనం పిగ్మెంటేషన్ అంటాం. పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, డాక్టర్స్ కానివ్వండి, ఎక్స్పర్ట్స్ కానివ్వండి, దీనికి క్యూర్ అనేది లేదు, ఇది పోదు అనేది. నిజంగానే పర్మనెంట్ క్యూర్ అయితే లేదు, కానీ పోగొట్టుకోవచ్చు మనం కేర్ఫుల్గా ఉంటే. కానీ కేర్ తీసుకున్న తర్వాత కొంచెం చాలా వరకు పోయింది, మళ్ళీ రాదనేం గ్యారంటీ లేదు. మీరు మెయింటైన్ చేసుకోవాలి. ఎలా అని అడగచ్చు మీరు. జనరల్గా మనం తీసుకునే ఫుడ్, ఎవరికైతే కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి పిగ్మెంటేషన్ ఈజీగా వస్తుంది. ఎవరైతే మంచినీళ్ళు ఎక్కువగా తాగారో వాళ్ళకి పిగ్మెంటేషన్ ఈజీగా వస్తుంది. ఎవరైతే కాఫీ టీలు ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళకి పిగ్మెంటేషన్ ఎక్కువగా వస్తుంది. ఎవరైతే వేడి ఎక్కువ చేసే పదార్థాలు తీసుకుంటారో వాళ్ళకి పిగ్మెంటేషన్ ఈజీగా వస్తుంది. ఆహారంతో కూడా ఇన్ని మార్పులు అన్నమాట. సో దీనికి మీరు ఏం చేయాలి? మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి, విటమిన్ సి ఉండే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి, కాన్స్టిపేషన్ లేకుండా ఫైబర్ ఉండే వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి, లేదా డైట్ ఎక్కువగా తీసుకోవాలి, మీ బాడీని కూల్ చేసే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేశారు అంటే మీకు పిగ్మెంటేషన్ ఎక్కువగా రాదు అని చెప్పను, వస్తుంది అది ఉన్నప్పుడు. ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే పిగ్మెంటేషన్ ఎవ్వరూ ఆపలేమ్మా, వచ్చిన దాన్ని పోగొట్టుకోవడమే. సో స్కిన్ లైటనర్స్ దొరుకుతాయి మీకు మార్కెట్లో కూడా, 100,000 దొరుకుతూ ఉన్నాయి. అప్లై చేసుకోవడమే, మీకు నమ్మకం కలిగింది నైట్ అప్లై చేసుకోవడం. ఎప్పుడు కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, పిగ్మెంటేషన్కి వాడే స్కిన్ లైటనర్స్ పగలు పెట్టుకోకండి. పగలు పెట్టుకున్నారు అంటే అవి ఫోటో సెన్సిటివ్, మీరు ఇంకా డార్క్ అయిపోతారు, పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చక్కగా 8 hours నిద్రపోండి, పోనీ 6 to 8 hours నిద్రపోండి. ఎండలో తిరక్కండి ఎక్కువగా. మీరు ఎప్పుడైతే ఎండలో 2 నిమిషాలకి మించి ఉంటారో మీకు ఇంకొక పిగ్మెంటేషన్ స్పాట్ ఎక్కువైపోతుంది. మరి ఎలా అని అడగచ్చు, మేము పనులు చేసుకోవద్దా, మరి బయటకు తిరగకుండా ఎలా ఉండాలి అనొచ్చు. మార్నింగ్ 9 లోపల చేసుకోండి, సాయంత్రం 5 పైన చేసుకోండి. కొంతమంది సరదాగా షాపింగ్లకు వెళ్తూ ఉంటారు, అత్యవసరమైతే వెళ్ళండి, స్కార్ఫ్ కట్టుకొని వెళ్ళండి. అమ్మాయిలు అయితే, అబ్బాయిలు అయితే సన్ స్క్రీన్ అప్లై చేసుకొని వెళ్ళండి, ఎందుకంటే వాళ్ళు స్కార్ఫ్లు కట్టుకోరు కాబట్టి. అబ్బాయిలు బైకుల్లో కూడా సరదాగా తిరుగుతూ ఉంటారు, హెల్మెట్ పెట్టుకుంటారు, అదేదో పెద్ద ప్రొటెక్షన్ అయినట్టు. హెల్మెట్ మీకేం ప్రొటెక్షన్ ఇవ్వదు స్కిన్కి, మేబీ జుట్టుకు ప్రొటెక్షన్ ఇవ్వచ్చు కానీ స్కిన్కి ఇవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే
అబ్బాయిలు కూడా పెళ్లి కావాల్సిన వాళ్ళు చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు పిగ్మెంటేషన్తో. ఎలా మేడం అంటూ ఉంటారు. అబ్బాయిలకు చెప్పాలంటే కొంచెం సెన్సిటివ్గా ఫీల్ అవుతాం. అమ్మాయిలు వింటారు మాట. అబ్బాయిలకు పనులు కూడా ఉంటాయి కదా బయట, ఎక్కువగా బైకుల్లో ఎక్కువగా తిరుగుతారు. సో వాళ్ళకి ఏంటి అంటే కేర్ తీసుకుంటే తప్పితే పిగ్మెంటేషన్ తగ్గదు. నెగిటివ్ థాట్స్ తగ్గించుకోవాలి. ఎవరైతే మరీ ఎక్కువగా ఆలోచిస్తారో, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో, టెన్షన్ ఫీల్ అవుతారో, ఎప్పుడు ఆ స్క్రీన్ ముందుండి ఎప్పుడు లేకపోతే టీవీనో ఫోనో ఉంటుంది, వాళ్ళకు కూడా రేడియేషన్ ఎక్కువ ఉంటుంది. మా వీళ్ళకి కూడా పిగ్మెంటేషన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. చేతిలో చేసుకుంటున్నామా, మనల్ని మనం పాడు చేసుకుంటున్నాం. అవసరం ఉంటేనే సిస్టమ్ ముందు ఉండండి, లేదా ఫోన్ తీసుకోండి. 24 గంటలు ఫోన్ ఇలా చేతితో పట్టుకొని ఉండకండి. తప్పు అది. అమ్మ అంటున్నాను నేను, అమ్మాయిల్ని ఇద్దరిని అమ్మ అంటాను. ఓకేనా? చెప్పాను కదా, మీకు పిగ్మెంటేషన్ తగ్గాలి అంటే ప్రొఫెషనల్ సలహా తీసుకొని వాడండి. స్కిన్ లైట్నర్స్ వాడకపోతే మీకు తగ్గవు. ఫ్యాంటైజ్లో కొన్ని రకాల ప్రోడక్ట్స్ మేము తయారు చేసాము. ఇవి హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ అనమాట. దాంట్లో ఫస్ట్గా మ్యారీగోల్డ్ క్రీమ్ చెప్తాను. పిగ్మెంటేషన్ మైల్డ్గా తగ్గుతుంది, కానీ మీ స్కిన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, హెల్దీగా అవుతుంది ఫ్లోరల్ ఎక్స్ట్రాక్షన్స్ వలన. దీనివల్ల ఏంటి అంటే పిగ్మెంటేషన్ ఈజీగా తగ్గే అవకాశం ఉంటుంది. ఓన్లీ ఒక్క క్రీమ్ కాదు, దానికి తోడు యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్ కూడా ఇస్తామన్నమాట. ఈ 2 కాంబినేషన్ బ్యూటిఫుల్గా పనిచేస్తాయి. కానీ ఇది ఇంట్లో ఉన్నప్పుడే వాడాలి. రోజుకి 2 గంటలు పెట్టుకుంటే చాలు. జనరల్గా ఏం చెప్తామంటే మ్యారీగోల్డ్ మధ్యాహ్నం 2 hours అంటాము, యాంటీ పిగ్మెంటేషన్ నైట్ అంటాము. కొంతమంది జాబ్ చేసే వాళ్ళకి ప్రతిరోజు మధ్యాహ్నం అప్లై చేసే అవకాశం ఉండదు కాబట్టి 1 week ఇది 1 week ఇది వాడమంటాం అన్నమాట. సో ఇది మీకు ఈజీగా 30 to 40 days వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే జిన్సెంగోల్డ్ అని కూడా ఇస్తాము. అంటే మ్యారీగోల్డ్ జిన్సెంగోల్డ్ అన్నా ఇస్తాము, లేదా మ్యారీగోల్డ్ పిగ్మెంటేషన్ క్రీమ్ అన్నా ఇస్తామన్నమాట. మెయిన్ ఈ 2 జిన్సెంగోల్డ్ యాంటీ పిగ్మెంటేషన్ క్రీము 2 స్పెషల్గా పిగ్మెంటేషన్కి. మీరు ఫ్యాంటైజ్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు అంత ఇన్ఫర్మేషన్ చెప్తారు. అలానే సోప్స్ కూడా. ఇది సాఫ్రాన్ సోప్. దేంట్లో ఆర్టిఫిషియల్ కలర్స్ కలపమ్మా మేము, ఇవి న్యాచురల్ కలర్స్ అనమాట. ఇవి సాఫ్రాన్తో వచ్చిన కలరు. ఇది మంజిస్టా సోప్ అనమాట. అలానే ఇది డీపిగ్మెంటేషన్ సోప్. ఈ 3 సోప్స్ స్పెషల్గా పిగ్మెంటేషన్కి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యాంటైజ్ బ్యూటీ అండ్ హెల్త్ గ్యాలరీకి కాల్ చేయండి, వాళ్ళు మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తారు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.